తెలంగాణ ప్రగతి ప్రస్థానం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అందుకు కారణం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాలు. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో సబండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయి. తెలంగాణను ఎగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది. కేసీఆర్ దార్శనికతకు వరల్డ్ బ్యాంక్ గుర్తింపు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 2025-26 ఏడాదికి 4.19 లక్షల తలసరి ఆదాయంతో అప్పర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో తెలంగాణ చేరిందని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. దేశంలో 5 రాష్ట్రాలు ఆ కేటగిరీలో ఉండగా తెలంగాణకు చోటు దక్కింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అసాధారణ ఆర్థిక విధానాలు ఈ విజయానికి అద్దం పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరివర్తనను ప్రపంచ బ్యాంకు గుర్తించడం కేవలం గణాంక విజయం మాత్రమే కాదన్నారు. ఇది కేసీఆర్ నిబద్ధత, పాలనా నమూనాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు దశాబ్దాల తరబడి తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో ఆర్థిక వృద్ధి సాధించి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని స్పష్టం చేశారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా అనుకూలత ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ లేదు. దార్శనిక నాయకత్వం, సాహసోపేతమైన సంస్కరణలు, వినూత్న పాలనతో ఈ మైలురాయికి రాష్ట్రం చేరుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పెట్టుబడుల్ని ఆకర్షించామని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలు వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు, మెరుగైన ఉపాధికి బలమైన పునాది వేశాయని కేటీఆర్ వివరించారు. తెలంగాణ అభివృద్ధి నమూనా విశ్వసనీయతను సంపాదించిందని తేల్చి చెప్పారు. ఇందుకు కారణం వరల్డ్ బ్యాంకు గుర్తింపేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అందుకు తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ట్రై చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కారు చేస్తోన్న పన్నాగం అంతర్జాతీయ సమాజం ముందు ఏమాత్రం నిలబడలేదన్నారు. ఆర్థిక సూచీల సాక్షిగా అవి తప్పని తేలిపోయిందని తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు బలమైన ఆర్థిక పునాది వేశామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పనితీరుతో రాష్ట్రం ప్రగతి పదంలో పయనించిందని గుర్తు చేశారు. రేవంత్ సర్కారు తప్పుడు ప్రచారాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఏం జరిగింది, రేవంత్ రూలింగ్ లో ఏం జరుగుతోందనే అంశంపై ప్రజలకు తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు.